హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7, 8 వచనాలు. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంను కావలి కాయును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఆయనకు ఇష్టమైన ఉపవాసం ఏంటో ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. సో ఆయనకు ఇష్టమైన ఉపవాసం ఏంటంటే మనము ఇతరుల పట్ల దయాగుణాన్ని కలిగి ఉన్నప్పుడు, అంటే మనకు ఆహారం లేని వారు కనిపించినప్పుడు వారికి ఆహారం అందించడము, లేకుంటే వస్త్రాలు లేని వారు కనిపించినప్పుడు వారికి వస్త్రాలను ఇవ్వడము, లేకుంటే ఎవరైనా దిక్కులేని వారు కనుక అంటే వాళ్ళకి ఎటువంటి స్థానం లేనప్పుడు వారికి ఏదైనా స్థానం కల్పించడం కావచ్చు, లేదు మనకు శక్తి కలిగినట్లయితే మనం సహాయం చేసి వారిని చేర్చుకోవడం కావచ్చు. సో ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము అని దేవుడు తెలియజేస్తున్నారు. అంటే ఏంటి, ఆయన మనతో ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే, ఉపవాస ప్రార్థన వలన మనము ఇతరులను ప్రేమించడము, ఇతరుల పట్ల దయ, కరుణ ఇవన్నీ చూపించడము, ఇవి కూడా నేర్చుకోవాలి అని తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ఉపవాసం ఉంటూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ విధంగా దేవుని అడగాలి. దేవా, మీరు ఎలాగైతే మమ్మల్ని ప్రేమిస్తున్నారో మేము కూడా అందరినీ అలాగే ప్రేమించుటకు సహాయం చేయండి. మీరు ఎలాగైతే అందరి పట్ల దయాగుణాన్ని చూపిస్తారో మేము కూడా అలాగే చేయాలి తండ్రి. ఆ విధంగా మీరు శక్తినిచ్చి సహాయం చేయండి అని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే, ఆయన శక్తితో మనల్ని నింపుతారు, ఆయన ప్రేమతో, ఆయన దయతో, ఆయన కరుణతో మనల్ని నింపుతారు. సో అలాగ మనం ఇతరుల పట్ల నడుచుకున్నప్పుడు ఏంటి, మన నీతి మన ముందర నడుస్తుంది, మన వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. అండ్ అలాగే యెహోవా మహిమ, దేవుని మహిమ మన సైన్యపు వెనుకటి భాగం, అంటే ఆయన మహిమతో మనల్ని నింపి మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ అలాగే స్వస్థత అనేది శీఘ్రంగా లభిస్తుంది. ఆ విధంగా ఒక రకంగా చూసుకున్నట్లయితే ఏంటి, ప్రతి ఒక్క విషయంలో మనం ఆశీర్వదింపబడతాము. కాబట్టి మనం ఉపవాస ప్రార్థన ఉంటున్నప్పుడు ఏంటంటే, మనం దేవుని ప్రేమను మనం ఎక్కువగా మనలో మనం డెవలప్ చేసుకోవాలి. ఆ విధంగా ప్రార్థన చేస్తూ దేవుని నుండి శక్తి పొందుకొని మనం ప్రేమించినప్పుడు మనం అన్ని విషయాల్లో మనం వర్ధిల్లుతాము అని యేసు ప్రభు వారు తెలియజేస్తున్నారు. అది ఆయనకు ఇష్టమైన ఉపవాసము. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంను బట్టి వందనాలు తండ్రి. మేము ఇతరుల పట్ల ప్రేమను, దయను, కనికరాన్ని, కరుణను చూపించడము మీకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. కావున మేము ఈ లెంట్ డేస్లో ఉపవాసం ఉంటుండగా, ఉపవాస ప్రార్థన చేస్తుండగా మేము మీ ప్రేమతో నింపబడుటకు సహాయం చేయండి. మీరు ఎలాగైతే అందరినీ ప్రేమిస్తున్నారో మేము కూడా అలాగే అందరినీ ప్రేమించుటకు, అందరి పట్ల దయను, కరుణను, కనికరాన్ని చూపించుటకు సహాయం చేయండి. ఆ విధంగా చేసినట్లయితే మా వెలుగు వేకువ చుక్క వలె ఉదయిస్తుంది. అంటే మేము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాము, మాకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది, ఆరోగ్యం కలిగి ఉంటాము, మీరు ప్రొటెక్ట్ చేస్తారు, మీ మహిమ ద్వారా మమ్మల్ని నింపుతారు అని మాకు ఈరోజు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. అలాగే మా నీతి కూడా మా ముందర నడుస్తుంది, అంటే మేము ఎప్పుడు నీతి కార్యాలే చేస్తాము అని తెలియజేసినందుకు వందనాలు తండ్రి. ఆ విధంగా మేము ఉపవాస ప్రార్థన చేయుటకు, మీకు ఇష్టమైన ఉపవాస ప్రార్థన చేయుటకు సహాయం చేయండి. నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.